కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీల తొలి ఫలితం 10 గంటల్లోపే, అంటే మరో 2 గంటల్లోపే వచ్చే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ అధికార కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా 7 కార్పొరేషన్లలో పాగా వేయడానికి అధికార కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ కూడా చాలా హోప్తో ఉంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు అని చెప్పి అనుకున్నారు. షెడ్యూల్ కూడా వచ్చింది. బట్ ఎందుకో మరి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయలేదు. కానీ జనసేన పార్టీ 336 వార్డుల్లో తెలంగాణలో పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు 1 by 1 వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 7 కార్పొరేషన్ల మీదే అన్ని పార్టీలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో చూసాం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చతికిలబడిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాల్లో గెలిచిన పరిస్థితి. ఎంఐఎం 1 స్థానాన్ని మాత్రమే అప్పట్లో కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 17% ఓట్ షేర్తో ఉన్నప్పటికీ కూడా 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేని పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హవాను కనబరిచింది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత ఇవే పార్టీ పరంగా జరుగుతోన్న ఎన్నికలు. సో రాజకీయ పార్టీల గుర్తులపై జరిగిన ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా 7 కార్పొరేషన్లపై అన్ని పార్టీలు కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఆ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అండ్ కరీంనగర్ గంగుల కమలాకర్ అప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవబోతోందా లేకపోతే బీజేపీ గెలుస్తుందా అనే దాని మీద పెద్ద సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రామగుండంని కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం అండ్ నల్గొండ, ఈ 7 కార్పొరేషన్లను కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో మరి కాసేపట్లో ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికైతే బ్యాలెట్ బాక్సుల్లోని ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తూ ఉన్నారు. సో 1 by 1, అంటే ఈ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ట్రెండ్స్కి సంబంధించి, ఫలితాలకు సంబంధించి 99 టీవీలో మీకు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. జనసేన పార్టీ కూడా ఇక్కడ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మొత్తం 336 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి. జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇది తెలంగాణకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైన సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి. కారణం, జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్లో మొత్తం 48 వార్డుల్లో జనసేన పార్టీ పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొత్తగూడెంలో 22 వార్డులు, రంగారెడ్డి 21 వార్డులు, ఖమ్మంలో 17 వార్డులు, వరంగల్లో 20 వార్డులు, నల్గొండ 46 వార్డులు, మహబూబ్ నగర్ 44 వార్డులు, మహబూబాబాద్ 5 వార్డులు, అలాగే మెదక్ 18, కరీంనగర్ 56, ఆదిలాబాద్ 39, మొత్తం 336 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. సో ఫలితం మరి కాసేపట్లో రాబోతోంది. జనసేన పార్టీకి సంబంధించి ఎంతవరకు ఇక్కడ ప్రాబల్యం చూపించగలుగుతారు, ప్రభావం చూపించగలుగుతారు అనేది మరి కాసేపట్లో మనకి సమాచారం అందుతుంది.
సో జడ్జిమెంట్ డే మున్సిపల్ ఎన్నికలను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు ఉంటుందని సర్వేలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ నల్గొండ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అనే దాని మీద చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. సో నల్గొండ కార్పొరేషన్ ఫలితాల అంటే ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏ రకంగా జరుగుతోంది, వీటన్నిటికీ సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, ఏంటి పరిస్థితి నల్గొండలో? రవి, గుడ్ మార్నింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్గా నల్గొండ తొలిసారిగా ప్రారంభం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటుగా విస్తృతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఎన్నికలతో పోటీ చేసిన పరిస్థితి. దీని తోడుగా కొన్ని వార్డులను అంటే డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలు కూడా అదే స్థాయిలో పోటీ పడేటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం నల్గొండ కార్పొరేషన్ పై తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంటిన్యూగా ప్రచార పర్వాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అందరిలో ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 16వ తేదీన మేయర్ అదేవిధంగా వైస్ మేయర్ను కూడా ఎన్నుకునే పరిస్థితి ఉండడంతో అందరిలో మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మొత్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థానాల్లో అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో గట్టి పోటీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కావచ్చు, లేకపోతే ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, వీటిని చూస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నప్పటికీ సూర్యాపేట, భువనగిరిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని మాత్రం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సరళి పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటుగా ప్రతి ఒక్క పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఆ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన క్రమంలో పెద్ద ఎత్తున అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా అదే స్థాయిలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తున్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో చాలా టఫ్ ఫైట్ అనేది నెలకొన్న పరిస్థితుల్లో ఎవరు గెలుస్తున్నది కూడా చెప్పడం కొంత కష్టంగా ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తంగా మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమ జెండా ఎగురవేయాలని ఏ రకంగా అయితే భావిస్తుందో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో పోటీ పడే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా మధ్యాహ్నం 2-3 గంటల వరకు మొత్తంగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రవి, రామకృష్ణ, మీరు చెప్తున్నట్టుగా రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టమైన ఆధిక్యత నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితి. ఆ తర్వాత జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. నల్గొండలో మొత్తం మోస్ట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన పరిస్థితి. రేవంత్ రెడ్డి అయితే చాలా ధీమాగా ఉన్నారు. మీరు చెప్తూ ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖచ్చితంగా ఈ నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది అనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ కూడా గతంలో కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి. సో ఇక్కడ పోటీ నల్గొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే ఉంది. భారతీయ జనతా పార్టీ ఏంటి పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ఒక పక్కన జరుగుతుండగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క నియోజకవర్గం సూర్యాపేట తప్ప మిగతా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి. దాని తర్వాత రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.